హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అసలు ఈరోజు గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయింది. కానీ నేనైతే సినిమా చూడలేదు. ఇంకోటి, నాకు సినిమా చూడడానికి 11 గంటల షో అనేసి నేను అనుకున్నాను కాబట్టి ఆ సినిమా చూడలేదు, దాని జోలికి వెళ్ళలేదు. ఓకే, మాట్లాడుకుందాం. అయితే గేమ్ చేంజర్ మూవీ గురించి అందరూ పబ్లిక్ టాక్ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతంతా ఉంది. ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ గారు మంచి యాక్టింగ్ చేశారు. సెకండ్ హాఫ్లో వేరే వేరే కారణాలు, సినిమా అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఓకే, మంచిగా తమన్ గారు మంచిగా కొట్టిండు అనేసి చెప్పడం జరిగింది. ఇదే ఇలాగపోతే తెలంగాణలో మొన్నటిదాకా ఒకటి నడిచిందనమాట. ఏంటంటే పుష్ప 2 సినిమాకి తొక్కిసలాట జరిగితే అందులో ఆ రేవతి అనే మహిళ, వాళ్ళ అబ్బాయి సేఫే కానీ మహిళ చనిపోయారు. దానికి మన తెలంగాణ అసెంబ్లీలో సీఎం గారు చాలా మాట్లాడారనమాట. సినిమాలు అలా ఇలా చేస్తున్నారు, మీకు భద్రత లేదు, అది ఇది అనేసి మాట్లాడారు. అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచం, బెనిఫిట్ షోలు ఇయ్యం అని చెప్పిన సీఎం గారే మాట తప్పి మళ్ళీ బెనిఫిట్ షో 7:30 షో రావడం జరిగింది. 7 గంటల షో అందరూ చూడడం జరిగింది. మరి అసెంబ్లీలో అంత బాగా చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ని మీరే మళ్ళీ సినిమాకి పంపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీదనే ఉండుంటే చాలా మంచిగా ఉండేది. అయితే మళ్ళీ వాళ్ళు ఏదో వచ్చేసి మాకు ఇంత డబ్బులు అయినాయి, అన్ని డబ్బులు అయినాయి అని చెప్పడం, మీరు బెనిఫిట్ షో ఇవ్వడం, రేట్లు కూడా పెంచము అని చెప్పారు. అందులో 100 రూపాయల రేటు కూడా పెరిగినట్టు కొద్దు కనిపిస్తుంది అందులో. అయితే బయటకి అందరూ అన్నట్లే ఏమో జరుగుతుంది, ఏమో చేస్తున్నట్లు. కానీ సినిమా వాళ్ళ దాంట్లో సినిమా రెమ్యునరేషన్లు తక్కువ చేసుకొని తక్కువ బడ్జెట్లో సినిమా చేసుకోవచ్చు కదా. సినిమా చేసుకొని పబ్లిక్ కూడా అంత ఇబ్బంది పెట్టకుండా, రేట్లు పెంచకుండా. ఒకప్పుడు బాహుబలి సినిమా 150 రూపాయలకి టికెట్ కొనుక్కొని చూశారు, 1800 కోట్ల చిల్లర వసూలు చేసింది. ఈరోజు గ్రాఫిక్స్లు అన్నీ పెంచుకొని డబ్బులు పెంచేసుకొని మరి అప్పుడు తీసింది అంత అయితే ఇప్పుడు 1200 అలా సినిమాలు రేట్లు పెంచేసి పబ్లిక్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సినిమాలు తీయడం ఏందో కానీ పబ్లిక్ జేబీ ఖాళీ అవుతుంది. అందుకు సీఎం గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే ఉండుంటే బాగుండేది. మరి ఎందుకు అట్లా చేశారో అర్థం కాలేదు. బెనిఫిట్ షో ఉండకపోవడము మంచిదే, ఉండాలి కావచ్చు. కానీ టికెట్ రేటు పెంచను అని చెప్పారు, టికెట్ రేటు పెరిగింది, అన్ని పెరిగినాయి. దానికి మరి సమాధానం ఏందో జనాలకు తెలియాలి, జనాలు చూసే వాళ్ళకి తెలియాలి. అయితే నేను సినిమా పెంచారు, ఎందుకు పెంచారు, ఏంటి, ఎందుకు సినిమా తీస్తున్నారు అది చెప్పుకునే దానికంటే ముందు వాళ్ళు పెంచమంటే మీరు పెంచను అని చెప్పారు కదా అసెంబ్లీలో, మరి పెంచిండ్రు. నాకు దీని గురించి మాట్లాడాలనిపించి మాట్లాడినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేయండి.